హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పుదీనా పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా పుదీనాని క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండుని తీసుకుని కొంచెం హాట్ వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన ఉంచుకుందామండి. నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకోవాలండి. అలాగే కొంచెం బెల్లం, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిర్చి ఒక 6 లేదా 8 తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని హై ఫ్లేమ్లో ఉంచుకోండి. 10 ml ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ముందుగా మనం వెల్లుల్లి రెబ్బలను వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందామండి. అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకుందామండి. జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేద్దామండి. మొత్తం అంతా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ని మళ్ళీ సిమ్లో పెట్టుకుని ఇందాక ఉంచిన మూకుట్లోనే పక్కన ఉంచిన పుదీనాని వేసుకుందామండి. పుదీనా కొంచెం మగ్గే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. పుదీనాని పక్కన పెట్టుకుని చల్లార్చుకుందామండి. ఇప్పుడు పక్కన నానబెట్టించిన చింతపండుని ఇందులో యాడ్ చేసుకుందామండి. అలాగే తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. అలాగే బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదా, మెత్తగా రెడీ అయిపోయింది. ఇందులో మనం పక్కన ఉంచిన పుదీనాను కూడా యాడ్ చేసుకుందామండి. మరొకసారి మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మొత్తం అంతా పేస్ట్లా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి స్టవ్ని. అలాగే 10 ml ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ముందుగా ఆవాలను యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పక్కన ఉంచిన పుదీనాని యాడ్ చేద్దామండి. ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకుందామండి. చూసారు కదా, చాలా సింపుల్గా పుదీనా పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.